ఒక్కసారి మనస్సు లోతుల్లోకి వెళ్ళి చూస్తే, మనల్ని మనం నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకుంటే, నేను నిజంగా జీవిస్తున్నానా లేదా కేవలం బ్రతుకుతున్నానా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే ఆధునిక జీవితంలో ఒక పెద్ద వైరుధ్యం ఉంది. అవును. మన చుట్టూ చూస్తే అన్నీ ఉన్నాయి. డబ్బు, టెక్నాలజీ, వినోదం, క్షణాల్లో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే సోషల్ మీడియా, ఒకప్పుడు ఊహించలేని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా చాలామంది లోపల ఏదో ఒక వెలితి, ఒక తెలియని ఖాళీని అనుభవిస్తున్నారు. పైకి నవ్వుతున్నా లోపల ఏదో బరువుగా ఉన్న ఫీలింగ్. సరిగ్గా అదే. సోషల్ మీడియా ఫీడ్స్ చూస్తే అందరూ అద్భుతమైన జీవితాలు గడుపుతున్నట్టే కనిపిస్తుంది. అవును, అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కాని వాస్తవం వేరు. పైకి అంతా బాగానే ఉన్నా లోపల ఏదో తెలియని వెతుకులాట. మన ఈనాటి చర్చకు ఆధారమైన మూలం ఈ ఖాళీకి ఒక పేరు పెట్టింది: సెల్ఫ్ లాస్. సెల్ఫ్ లాస్ అంటే మనల్ని మనమే కోల్పోవడం. ఈ భావన చాలా బలంగా ఉంది కదా. తప్పకుండా. ఈరోజు మనం రోలో మే రాసిన ప్రఖ్యాత పుస్తకం మ్యాన్ సర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆధారంగా చేసుకుని మాట్లాడుకోబోతున్నాం. రోలో మే, ఆయన ఒక సైకాలజిస్ట్ కదా? అవును, ఆయనొక సైకాలజిస్ట్. కానీ ఈ పుస్తకం కేవలం మనస్తత్వశాస్త్ర విద్యార్థుల కోసం కాదు. ఇది ప్రతి ఒక్కరి గురించి, మనందరి గురించి. మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సమీక్ష ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. నిజమే. ఆ సమీక్ష ప్రకారం ఈ పుస్తకం ఒకే ఒక ప్రాథమిక ప్రశ్న అడుగుతుంది: అన్నీ ఉన్నా మనిషి ఎందుకు లోపల శూన్యంగా, ఖాళీలా భావిస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానాలను అన్వేషించడమే ఈ రోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. అసలు మనం మనల్ని ఎలా పోగొట్టుకుంటున్నాం? తెలియకుండానే ఈ సెల్ఫ్ లాస్ ఎలా జరుగుతుంది? ఆ సమీక్ష దీనికి 2 ప్రధాన కారణాలను చూపిస్తోంది. మొదటిది చాలా స్పష్టమైనది: మనం సమాజం కోసం జీవించడం. అంటే మన నిర్ణయాలు మనవి కాకపోవడం. సరిగ్గా. మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు నిజంగా మనవి కాకపోవడం. ఇది మనందరి కథే కదా. చిన్నప్పుడు ఫలానా గ్రూప్ తీసుకోమని నాన్నగారు, ఇంజనీరింగ్ చదవమని బంధువులు, మంచి జీతం వచ్చే ఉద్యోగం చేయమని స్నేహితులు, ఆ తర్వాత ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోమని అమ్మ. ఇలా ప్రతి దశలో మన ఇష్టాల కంటే ఇతరుల అంచనాలకే ఎక్కువ విలువిస్తాం. అవును, మన జీవితం ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ లాగా మారిపోతుంది. అద్భుతమైన పదం, పబ్లిక్ ప్రాజెక్ట్. మన జీవితం మనది కాకుండా ఒక కమిటీ తీసుకున్న నిర్ణయాల సమాహారంగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో మనకు నిజంగా ఏమి కావాలో, మన అభిరుచులేంతో చెప్పే మన అంతరాత్మ గొంతు అది నెమ్మదిగా మూగబోతుంది. కొంతకాలానికి నేనెవరు అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. ఎందుకంటే ఆ నేను అనేది ఇతరుల అభిప్రాయాలతో నిర్మించబడింది. సరే, ఇది ఇతరుల ఒత్తిడి వల్ల జరిగే నష్టం. కాని ఎవరూ ఒత్తిడి చేయకపోయినా కూడా కొందరు ఖాళీగా ఫీలవుతారు. వాళ్ల సంగతేంటి? వాళ్లు కూడా తమను తాము కోల్పోతున్నట్టేనా? అవును, ఇక్కడే రెండో కారణం వస్తుంది. ఇది మొదటిదానికంటే చాలా సూక్ష్మమైనది, ప్రమాదకరమైనది కూడా. అదే సౌకర్యంలో కోరుకుపోవడం. జీవితం ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది అని సర్దుకుపోవటం. కంఫర్ట్ జోన్. ఎగ్జాక్ట్లీ. ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, నెల జీతం అంతా ఒక సౌకర్యవంతమైన వలయంలో ఇరుక్కుపోవడం. కాని అందులో నిజమైన సంతృప్తి, ఒక పరిపూర్ణమైన భావన ఉండదు. ఈ పరిస్థితిని ఆ సమీక్షలో ఒక అద్భుతమైన పదంతో వర్ణించారు: నిశ్శబ్ద నిరాశ లేదా సైలెంట్ డిప్రెషన్. అవును, సైలెంట్ డిప్రెషన్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఆర్టిస్ట్ అవ్వాలని చిన్నప్పటినుంచి కల ఉంటుంది అనుకుందాం. ఓకే. కాని సేఫ్ అని ఒక ఐటీ ఉద్యోగంలో చేరతాడు. 5 ఏళ్లు గరిచాక మంచి జీతం, ఈఎంఐలో కారు, ఇల్లు, అంతా సెటిల్. పైకి చూస్తే జీవితం విజయవంతంగా కనిపిస్తుంది. అందరి దృష్టిలో సక్సెస్ఫుల్ పర్సన్. అవును. కాని ప్రతి ఆదివారం ఆ పాత గీతల పుస్తకం చూసినప్పుడు లోపల ఏదో తెలియని బాధ. స్నేహితులతో లైఫ్ బాగుంది అంటాడు, కాని ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఇదేనా కోరుకుంది అనే ప్రశ్న అది వేధిస్తోంది. అదే నిశ్శబ్ద నిరాశ. అదే. వావ్, అది చాలా శక్తివంతమైన ఉదాహరణ. ఆ నిశ్శబ్ద నిరాశలో ఉన్న ప్రమాదమేమిటంటే, మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా మనం బాగానే ఉన్నట్టు కనిపిస్తాం. నిజమే. మనకే మన సమస్య ఏంటో స్పష్టంగా తెలీదు. అంతా బాగున్నప్పుడు బాధపడటం తప్పేమో అని కూడా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే అది అత్యంత ప్రమాదకరమైనది. మన చుట్టూ ఉన్న ప్రపంచం సృష్టించిన అచ్చులో మనం ఇమిడిపోయి మన అసలైన ఆకారాన్ని మర్చిపోతాం.
మన అస్తిత్వాన్ని కోల్పోవడానికి ఈ 2 కారణాలు చాలు అని రోలోమే చెప్పినట్టు ఆ సమీక్ష వివరిస్తుంది. అంటే మనల్ని మనం కోల్పోవడానికి కారణం మన నిర్ణయాలు మనవి కాకపోవడం. అయితే తర్వాతి ప్రశ్న, మన నిర్ణయాలు మనమే తీసుకునే స్వేచ్ఛ మనకొస్తే అంతా సరిపోతుందా? ఇక్కడే ఈ సమీక్ష ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు, ఆ స్వేచ్ఛ అంటేనే మనకు భయమని జోపుతుంది. ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా? అవును, ఇది మొదట విన్నప్పుడు నమ్మశక్యంగా ఉండదు. స్వేచ్ఛ కోసం అందరూ పోరాడతారు కదా, మరి దానికి ఎందుకు భయపడతారు? అదే కదా. ఇక్కడ రోలో మే యొక్క విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. ఆ సమీక్ష ప్రకారం స్వేచ్ఛ అంటే కేవలం మనకు నచ్చింది చేయడం కాదు. స్వేచ్ఛ అంటే బాధ్యత. ఓకే, బాధ్యత అంటే ప్రతి నిర్ణయానికి, దాని పర్యవసానానికి మనమే పూర్తి బాధ్యత వహించాలి. అవును. గెలిస్తే ఆ ఘనత మనదే, ఓడిపోతే ఆ నింద కూడా మనమే మోయాలి. ఇతరులను, పరిస్థితులను నిందించడానికి ఆస్కారం ఉండదు. సరిగ్గా. కానీ బాధ్యత తీసుకోవడానికి ఎందుకు భయపడాలి? మన జీవితం మన చేతుల్లో ఉంటే మంచిదే కదా. మంచిదే, కాని అది చాలా భయపెట్టే విషయం కూడా. ఎందుకంటే ఓటమిని అంగీకరించే ధైర్యం అది చాలా తక్కువ మందికుంటుంది. అందుకే ఆ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రజలు సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. అదేంటి? గుంపులో ఒకరిగా కలిసిపోవడం. అందరూ ఏం చేస్తున్నారో అదే చేయడం, అందరూ ఏం నమ్ముతున్నారో అదే నమ్మడం. అవును. సొంతంగా ఆలోచించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే శ్రమ తీసుకోకుండా ఇతరుల అభిప్రాయాలను అరువు తెచ్చుకోవడం. జీవితాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడం. పర్ఫెక్ట్. కాపీ పేస్ట్. ఇది సురక్షితంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే అందరూ అదే చేశారు కదా అని చెప్పి తప్పించుకోవచ్చు. సరిగ్గా అదే ఆ సమీక్షలో ఒక మంచి పోలిక వాడారు. స్వేచ్ఛ అనేది ఎత్తైన పర్వతం అంచున నిలబడటం లాంటిది. ఓ, అక్కడ్నుంచి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది, స్వేచ్ఛగా గాలి పీల్చుకోవచ్చు. కాని అదే సమయంలో కింద లోతైన లోయ కనిపిస్తుంది. జారిపొడితే ఏమవుతుందోననే భయం ఉంటుంది. నిజమే. చాలామంది ఆ భయానికే వెనకడుగు వేసి కింద లోయలో అందరితో పాటు సురక్షితంగా గుంపులో ఒకరిగా ఉండిపోవడానికి ఇష్టపడతారు. అంటే మన అంతర్గత శూన్యతకు కారణం కేవలం ఇతరుల ఒత్తిడి కాదు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికి స్వేచ్ఛను వదులుకుని భద్రతనెంచుకున్న మన భయం కూడా ఒక కారణమే. ఇది చాలా లోతైన విషయం. అవును. ఆ భయమే మనల్ని మనలా ఉండకుండా ఆపుతుంది. ఆ భయమే మనల్ని ఒక అచ్చులో బందీలుగా ఉంచుతుంది. సరే, సమస్య చాలా లోతైనది అనే అర్థమవుతోంది. ఒకవైపు సమాజం, మరోవైపు మన భయం. ఈ చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గం ఉందా? ఇక్కడి నుంచే పరిష్కారం వైపు ప్రయాణం ఎలా మొదలవుతుంది? ఇక్కడే ఆ పుస్తక సమీక్షలో ఒక అత్యంత శక్తివంతమైన భావనను పరిచయం చేశారు. ద కరేజ్ టు బీ అంటే ఉనికిలో ఉండే ధైర్యం. ఇది ఈ పుస్తకానికి ఆత్మలాంటిది. ఉనికిలో ఉండే ధైర్యం వినడానికి బలంగా ఉంది. అంటే ధైర్యం అంటే భయాన్ని పూర్తిగా జయించడం, నిర్భయంగా ఉండటం అనుకుంటాం కదా. చాలామంది అలానే అనుకుంటారు. కాని ఈ పుస్తకంలో రోలోమే చెప్పేది వేరు. ద కరేజ్ టు బీ అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ ముందడుగు వేయడం. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అంగీకరించకపోయినా మనకు ఏది సత్యం అనిపిస్తుందో దానివైపు నడవడం. విఫలమయ్యే ప్రమాదం 100% ఉందని తెలిసినా మనస్ఫూర్తిగా ప్రయత్నించడం. భయంతోనే కలిసి నడవడం. ఇది కొత్త దృక్పథం. అంటే భయాన్ని శత్రువులా కాకుండా ఒక సహచరుడిగా చూడాలంటారా? ఒక రకంగా అంతే. ఇక్కడ భయాన్ని మనం ఎలా చూస్తాం అనే దృక్పథాన్ని రోలోమే పూర్తిగా మార్చేస్తాడు. ఆ సమీక్షలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఏంటది? యాంగ్జైటీ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, ఇట్ ఈస్ ప్రూఫ్ దట్ యు ఆర్ బికమింగ్ రియల్. ఒక్క నిమిషం. ఆందోళన మీ శత్రువు కాదు, మీరు నిజమైన వ్యక్తిగా మారుతున్నారనడానికి అది ఒక రుజువు. ఇది మనం సాధారణంగా ఆలోచించేదానికి పూర్తిగా విరుద్ధం కదా. అవును. మనమందరం ఆందోళనను వదిలించుకోవాలని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, మెడిటేషన్ చేస్తాం. కానీ ఈ సమీక్ష చెబుతున్నదేమిటంటే ఆ ఆందోళనను వదిలించుకోవడం అంటే మన ఎదుగుదలను మనమే ఆపేస్తున్నామని. సరిగ్గా. అది ఒక నావిగేషన్ సిగ్నల్ లాంటిది. దాన్ని ఆఫ్ చేస్తే దారి తప్పిపోతాం. మీరు దాన్ని పర్ఫెక్ట్గా చెప్పారు. ఆందోళన అనేది మన శరీరంలోని నొప్పి లాంటిది. చేతికి దెబ్బ తగిలినప్పుడు నొప్పి వస్తే ఆ నొప్పి మనకు శత్రువు కాదు, అది ఒక హెచ్చరిక. అవును, అక్కడ ఏదో సమస్య ఉందని,
దానిపై శ్రద్ధ పెట్టాలని చెప్పే ఒక హెచ్చరిక. అలాగే మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికడుగు పెట్టినప్పుడు, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, సమాజపు అంచనాలకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఆందోళన కలగడం సహజం. అంటే ఆ ఆందోళన ఒక సంకేతం. మీరు ఇకపై అరువు తెచ్చుకున్న జీవితాన్ని జీవించడం లేదని, మీ సొంత ఉనికిని నిర్మించుకుంటున్నారని చెప్పే సంకేతం. అవును. దాన్ని అణచివేయడానికి ప్రయత్నించే బదులు దాన్ని అర్థం చేసుకోవాలి. నాకు ఎందుకు ఆందోళనగా ఉంది, నేను ఏ కొత్త సవామును స్వీకరిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా. అదే ఎదుగుదల. ఒక విత్తనం భూమిని చీల్చుకుని బయటకు వచ్చేటప్పుడు ఎంత సంఘర్షణ పడుతుందో, మనల్ని మనం సృష్టించుకునే ప్రక్రియలో కూడా అంతటి అంతర్గత సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణే ఆందోళన రూపంలో బయటపడుతుంది. ఆ ధైర్యాన్ని చూపించినప్పుడే మనల్ని మనం కనుగొనడం మొదలు పెడతాం. లేదా రోలోమే చెప్పినట్టుగా మనల్ని మనం సృష్టించుకోవడం మొదలు పెడతాం. ఈ ప్రయాణంలో అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండటమేనా? ఎందుకంటే ఆధునిక తరం ముఖ్యంగా మనం చేసే ఒక పెద్ద తప్పు గురించి ఆ సమీక్ష ప్రస్తావించింది. అదే ఆనందాన్ని వెంబడించడం. సోషల్ మీడియా మొత్తం ఫైండ్ యువర్ హ్యాపీనెస్, గుడ్ వైబ్స్ ఓన్లీ అనే చెబుతోంది. అవును, ఇక్కడే రోలోమే దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది. ఆ సమీక్ష ప్రకారం ఆయన చెప్పేదేమిటంటే, ఆనందం ఒక ఉప ఉత్పత్తి, ఒక బై ప్రాడక్ట్. అది లక్ష్యం కాదు. లక్ష్యం కాదా? కాదు. అది చాలా తాత్కాలికమైనది. ఈరోజు సంతోషాన్నిచ్చింది రేపు ఇవ్వకపోవచ్చు. ఒక ఐస్ క్రీం తిన్నప్పుడు కలిగే ఆనందం కొద్దిసేపే ఉంటుంది. ఒక్క నిమిషం. ఆనందం కోసం కాకుంటే ఇంకెందుకు? జీవితంలో కష్టపడేది, సంపాదించేది అంతా సంతోషంగా ఉండటానికే కదా? ఇది వినటానికి కొంచెం నిరాశగా లేదా? అలా అనిపించచ్చు. ఆనందం లక్ష్యం కాదంటే మరి మనం దేనికోసం వెతకాలి? అర్థం, మీనింగ్. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఆనందం తాత్కాలికమైతే అర్థం శాశ్వతం. మన జీవితానికి ఒక అర్థం, ఒక ప్రయోజనం ఉందని మనం భావించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా మనం బలంగా నిలబడగలుగుతాం. ఆనందమనేది వాతావరణం లాంటిది. ఎండ, వానలా వస్తూ పోతూ ఉంటుంది. కాని అర్థమనేది మనలోని దిక్సూచి లాంటిది. ఎలాంటి తుఫాన్లోనైనా మనకు దారి చూపిస్తుంది. అంటే అర్థవంతమైన జీవితమంటే ఎప్పుడూ ఆనందంగా ఉండటం కాదన్నమాట. కానే కాదు. అందులో కష్టాలు, బాధలు, వైఫల్యాలు కూడా భాగమేనా? తప్పకుండా. మూలం చెబుతున్న దాని ప్రకారం అర్థవంతమైన జీవితం అదే. కష్టాలు ఎదురైనా సరే బలంగా నిలబడగలగడం. తీవ్రమైన బాధలా ఉన్నప్పటికీ ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం జీవిస్తున్నామనే భావనతో ఉండటం. ఓకే. ఓటమి ఎదురైనా ప్రయత్నించామన్న సంతృప్తితో సజీవంగా అనుభూతి చెందటం. విక్టర్ ఫ్రాంకల్ తన మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకంలో చెప్పినట్టు, నాజీ కాన్సంట్రేషన్ క్యాంపు లాంటి నరకంలో కూడా జీవితానికి ఒక అర్థాన్ని కనుగొన్నవాళ్లు బ్రతకగలిగారు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఆనందాన్ని ఒక సీతాకోకచిలుకలా వెంబడిస్తే అది మన నుంచి దూరంగా పారిపోతుంది. కానీ మనం ఒక అర్థవంతమైన తోటని నిర్మించుకోవడంపై దృష్టి పెడితే సీతాకోకచిలుకలు వాటంతటా అవే వస్తాయి. అద్భుతమైన పోలిక. ఒక కష్టమైన పనిని పూర్తి చేసినప్పుడు, ఒకరికి సహాయం చేసినప్పుడు, మనని మనం అధిగమించినప్పుడు కలిగే సంతృప్తి, ఆ ఆనందం వేరు. అది తాత్కాలిక సుఖం కాదు. అది మన అస్తిత్వానికి బలాన్నిస్తుంది. ఓకే. ఇప్పటి వరకు మన చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆధునిక మనిషి ఎదుర్కొంటున్న సెల్ఫ్ లాస్ అనే సమస్యతో మొదలుపెట్టాం. అవును. సమాజం కోసం జీవించడం, సౌకర్యంలో కూరుకుపోవడం వల్ల మనల్ని ఎలా కోల్పోతున్నామో అర్థం చేసుకున్నాం. తర్వాత స్వేచ్ఛ అంటే మనకెందుకు భయమో విశ్లేషించాం. ఆ భయాన్ని అధిగమించడానికి ఉనికిలో ఉండే ధైర్యం ఎంత అవసరమో, ఆందోళనను శత్రువుగా కాకుండా ఒక సంకేతంగా ఎలా చూడాలో తెలుసుకున్నాం. చివరగా కేవలం ఆనందం వెంట పడకుండా ఒక అర్థవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడం యొక్క ప్రాముఖ్యతను చర్చించాం. ఇది ఒక సంపూర్ణమైన ప్రయాణం. మనల్ని మనం కోల్పోయిన స్థితి నుండి మనల్ని మనం సృష్టించుకునే స్థితి వైపు సాగే ప్రయాణం. ఈ మొత్తం చర్చకు ముగింపుగా ఆ సమీక్షలో చెప్పిన ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని మళ్లీ గుర్తు చేయాలనుకుంటున్నాను. యూ డోంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్, యూ క్రియేట్ యువర్ సెల్ఫ్. చాలా మంచి కొటేషన్. మిమ్మల్ని మీరు ఎక్కడో వెతుక్కుని కనుగొనరు, మిమ్మల్ని మీరే సృష్టించుకుంటారు. మన జీవితమనేది ముందుగా రాసిపెట్టిన కథ కాదు. అది మనం రోజు మన పనులతో, మన నిర్ణయాలతో రాసుకునే ఒక కథ. దాని ముగింపు మన చేతుల్లోనే ఉంటుంది. అవును. చాలా బాగా చెప్పారు. ఈ చర్చ వింటున్న వారికి ఒక తుది ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. ఆ సమీక్షలో కొన్ని ప్రశ్నలున్నాయి. మిమ్మల్ని మీరుగా ఉండకుండా ఏది అడ్డుకుంటుంది? భయం వల్ల మీరు ఏ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు అని. ఓకే.
కాని బహుశా దీనికంటే లోతైన ప్రశ్న మరొకటుంది. గతాన్ని, మీ పరిమితులను, ఇతరుల అంచలాలను అన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు ఒక శిల్పిలా కొత్తగా సృష్టించుకోవడం ప్రారంభిస్తే మీరు ఎవరిగా మారాలని ఎంచుకుంటారు?